టేస్టీ బచ్చల కూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా బచ్చల కూరని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో పప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ పప్పులో మనం కట్ చేసి పెట్టిన బచ్చల కూర వేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టిన టమాటోస్ అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనము దీనికి తగినంత సాల్ట్ వేసుకొని గరిటెతోనే రుద్దుకొని ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని వెల్లుల్లిని కచ్చపిచ్చగా దంచేసి వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకుంటే మన పోపు అనేది రెడీ అయిపోతుంది. ఈ పోపుని పప్పులో వేసుకుంటే టేస్టీ బచ్చల కూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్కి మీరు ఫిదా అవ్వాల్సిందే. రుచి మామూలుగా ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.